తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అటు ఏపీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట సుఖశాంతులు నెలకొని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా తినే షడ్రుచుల పచ్చడి జీవితంలోని సుఖ దుఃఖాల సంకేతమని ఇద్దరు ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. మధురం, కారం, పులుపు, చేదు, ఉప్పు, వగరు వంటి రుచుల మాదిరిగా జీవితం కూడా వివిధ అనుభవాల సమ్మేళనమని, వాటిని సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నిటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలానే ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు ఆకాంక్షలు తీరి జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు. పేదరికం లేని సమసమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన P4తో పాటు వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.